హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేసెడ్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో వచ్చేసి ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎయిడెడ్ పాఠశాలలో ఉపాధ్యాయ పోస్టులు భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు ఒక ఆర్టికల్ వచ్చిందండి. ఈ ఆర్టికల్ సంబంధించిన డీటెయిల్స్ అనేది వీడియోలో చూద్దాం. ఎక్కడ పోస్టులు ఉన్నాయి, ఏ స్కూల్లో ఉన్నాయి, అలాగే ఎలా అప్లై చేసుకోవాలి, పూర్తి వివరాలతో కూడిన వీడియో ఇది చూద్దాం. ఫ్రెండ్స్, ఇంతకుముందు మనం అనంతపురం జిల్లాలో ఎయిడెడ్ పాఠశాలలో పోస్టుల భర్తీకి సంబంధించి ఆల్రెడీ వీడియో చేసి ఉన్నాం కదా. ఆ యొక్క పోస్టులకి లాస్ట్ డేట్ అప్లికేషన్ డేట్ అనేది పొడిగించడం జరిగిందండి. అది డిసెంబర్ 10వ తేదీ వరకు చేశారు. ఇంకెవరైతే అప్లై చేసుకోలేదో ఒకసారి అనంతపురంది అప్లై చేసుకోండి. ఆ యొక్క వీడియో లింక్ని నేను టైటిల్ కింద ట్యాగ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ఇప్పుడు ఈ ఉమ్మడి కర్నూలు జిల్లాలోని పోస్టుల గురించి ఇప్పుడు చూద్దాం. ఉమ్మడి జిల్లాలోని 4 ఎయిడెడ్ పాఠశాలలో ఖాళీలు ఉన్నట్టు డిఈఓ గారు ఒక ప్రకటనలో తెలిపారండి. ఆ యొక్క వివరాలను ఇప్పుడు చూద్దాం. కర్నూలు నగరం శ్రీరామ్ నగర్లోని ఎంహెచ్ అప్ప ఎయిడెడ్ ఉన్నత పాఠశాలలో తెలుగు, హిందీ, మ్యాథ్స్ స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఆలగడ్డలోని శ్రీ రాఘవేంద్ర టీఎం ఎయిడెడ్ ఎలిమెంటరీ పాఠశాలలో 3 ఎస్జిటి పోస్టులు ఖాళీలు ఉన్నాయని చెప్పించారు. ఇంకా నెక్స్ట్ స్కూల్ వచ్చేసి ఆదోనిలోని మసూదియా అరబిక్ ఎయిడెడ్ ఎలిమెంటరీ పాఠశాలలో 2 ఉర్దూ మీడియం ఎస్జిటి పోస్టులు ఉన్నాయని, అదేవిధంగా ఆదోనిలోని మసూదియా అరబిక్ ఎయిడెడ్ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్, తెలుగు, ఉర్దూ, పీఈటీ గ్రేడ్ 1 ఎస్జిటి 2 ఉర్దూ పోస్టులు ఉన్నాయని చెప్పి కూడా ఇచ్చారు. అభ్యర్థులందరూ www.csc.ap.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకుని ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ని ప్రింట్ తీసుకుని డిసెంబర్ 11వ తేదీ లోపల డిఈఓ కార్యాలయంలో సమర్పించాలని చెప్పి ఇచ్చారండి. ఇంకా ఈ యొక్క పోస్టులకి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి డిసెంబర్ 2 నుంచి 11 వరకు అవకాశం ఉంటుందని చెప్పి కూడా ఇచ్చారు. ఇంకా నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేయాలనేది ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, వెబ్సైట్ వచ్చేసి csc.ap.gov.in. ఈ వెబ్సైట్ మీరు ఎంటర్ చేసిన వెంటనే మనకు హోమ్ పేజ్ ఓపెన్ అవుతుందండి. ఈ హోమ్ పేజ్లో ఇక్కడ రిబ్బన్ ఉంది కదా, హోమ్, అబౌట్ అస్, కాంటాక్ట్ అస్లో దీంట్లో ఎయిడెడ్ రిక్రూట్మెంట్ అనేది మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇక్కడ ఓపెనింగ్ ఉన్నాయో అక్కడ అప్లై అని వస్తుంది. ఈ అనంతపురం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఇక్కడ డేట్ అనేది పొడిగించడం అనేది. సో ఎవరైతే చూడకపోతే అది చెక్ చేయండి. ఇప్పుడు కర్నూలు జిల్లాలో ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయో చూద్దాం. ఆదోనిలో వచ్చేసి మసూద్దీన్ అరబిక్ ఎలిమెంటరీ స్కూల్ మనం చెప్పుకున్నాం కదా. ఈ అప్లై అన్న దగ్గర ప్రెస్ చేస్తే మీరు నెక్స్ట్ పేజ్లోకి వెళ్తుంది. ఇక్కడ అప్లై అన్న వాటికి 4 నంద్యాలలో ఆలగడ్డలో ఖాళీలు ఉన్నాయి. కర్నూలు అర్బన్లో ఎంఆర్ అప్ప అనే స్కూల్ చూసాం కదా, దానికి డీటెయిల్స్. ఇప్పుడు అక్కడ అప్లై నొక్కిన వెంటనే ఇక్కడ పోస్ట్ అప్లైడ్ ఫర్ అని ఉంటుంది. సేమ్ అన్ని పోస్టులకి ఇదే విధంగా ఉంటుందని ఫార్మేట్. పోస్ట్ అప్లైడ్ అన్న దగ్గర మీరు పోస్ట్ ఏంటి అనేది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీ ఫోటో అప్లోడ్ చేయాలి. మీ నేమ్ విత్ సర్ నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్ రాయాలి. తర్వాత జెండర్, డేట్ ఆఫ్ బర్త్, దానికి సంబంధించిన బర్త్ సర్టిఫికేట్ సంబంధించిన ఫైల్ అనేది అప్లోడ్ చేయాలి. తర్వాత డిఫరెంట్ ఏబుల్డ్ ఎస్ అయితేనేమో దానికి సంబంధించింది ఏ కేటగిరీలో డిజబిలిటీ ఉందని చెప్పి అడుగుతారండి. నెక్స్ట్ దానికి సంబంధించి సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మెన్, ఎస్ ఆర్ నో. ఎస్ అయితేనేమో దానికి సంబంధించి సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. నో అంటే నెక్స్ట్ అడగదండి. తర్వాత ఈడబ్ల్యూఎస్కి ఎలిజిబుల్ అంటే ఎస్ అంటే దానికి సంబంధించి సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. నో అంటే నెక్స్ట్ ఆప్షన్స్ అనేవి మీకు చూపించదు. తర్వాత కమ్యూనికేషన్ డీటెయిల్స్లోకి వచ్చేసి ఆర్ యూ బిలాంగ్ టు ఆంధ్రప్రదేశ్ స్టేట్ అని అడుగుతున్నారంటే ఎస్ అంటే మీరు అక్కడ ఏ డిస్టిక్, ఏ మండల్, విలేజ్ నేమ్ అనేది మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చెందిన వాళ్ళు కాకపోతే మీ దానికి సంబంధిత స్టేట్, డిస్టిక్ నేమ్, మండల్ నేమ్, విలేజ్ నేమ్ అనేది మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత మీ పిన్ కోడ్, డోర్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్ అనేది డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుందండి. తర్వాత మీ ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్, మీ కేటగిరీ అంటే క్యాస్ట్ ఏది ఉందో అది అక్కడ సెలెక్ట్ చేసుకోండి. దాన్ని సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి మీరు ఇక్కడ ఫైల్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మ్యారిటల్ స్టేటస్, మ్యారీడ్ అన్మ్యారీడ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ అడ్రస్, తర్వాత మెరిటోరియస్, క్లెయిమింగ్ మెరిటోరియస్ ఇన్ స్పోర్ట్స్లో ఉంది అంటే ఎస్ అని, లేదు అంటే నో అని ఇవ్వండి. ఉంటేనేమో దానికి సంబంధించి సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి టెట్, సీటెట్ డీటెయిల్స్ అన్నట్టు అడుగుతున్నారండి. టెట్కి కానీ సీటెట్ కానీ అపియర్ అయితే ఎస్ అయితే ఎస్ అని, నో అయితే నో అని ఇవ్వండి. ఎస్ అంటే మీరు ఎప్పుడు అపియర్ అయ్యారు, దానికి సంబంధించి హాల్ టికెట్ నెంబర్, ఇలా డీటెయిల్స్ అడుగుతుంది. ఈ డీటెయిల్స్ అని ఇచ్చినాక మీరు సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసినాక ఈ యొక్క అప్లికేషన్ ప్రింట్ని మీరు తీసుకుని ఇది మీరు డిఈఓ ఆఫీస్లో సబ్మిట్ చేయాలి, ఇంతకుముందు చెప్పుకున్నట్టు. నెక్స్ట్ పోస్టులు కూడా సేమ్ అన్నిటికీ ఇదే విధంగా ఉంటుందండి ఫార్మేట్. అక్కడ పోస్ట్ సెలక్షన్ విషయానికి వచ్చే దగ్గర చేంజ్ ఉంటుంది. సో ఇప్పుడు అది కూడా ఒకసారి ప్రివ్యూ అనేది ఒకసారి చూద్దురు, ఏ పోస్ట్కి ఎట్లా వస్తుందని చెప్పి. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మసూద్ అరబిక్ ఎలిమెంటరీ స్కూల్ చూసాం. తర్వాత హై స్కూల్ దానికి సంబంధించి ఇక్కడ పోస్ట్ సెలెక్ట్ చేసుకోండి. సేమ్ డీటెయిల్స్ అన్నీ మనం ముందు చెప్పుకున్నట్టు యాజ్ ఇట్ ఈజ్ ఉంటాయండి. ఏ పోస్ట్కి అప్లై చేసుకున్నా సేమ్ పోస్ట్కి డీటెయిల్స్ అనేవి సేమ్ ఈ విధంగానే ఉంటాయి. ఒకసారి చెక్ చేసేయండి. ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క పోస్టులకు సంబంధించిన డీటెయిల్స్. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.